ప్రభు గురుస్వామి వారికి నా ప్రత్యేకమైనటువంటి నమస్సుమాంజలి శరణాగతి. వాస్తవంగా ఈ కళ్యాణాన్ని చూడడం ఎంతో అదృష్టం, సుకృతం. ఎన్నో జన్మలు పుణ్యముండి తప్ప ఈ అదృష్టం మనకు కలగదు. ఈ అదృష్టాన్ని మాకు ప్రసాదించి మాకు సమయం ఇస్తున్నటువంటి తండ్రికి తగ్గ తనయుడిగా ఉండి తండ్రి యొక్క కీర్తిని, ఘనతను, యశస్సు నిలబెడుతున్నటువంటి అరుణ్ గురుస్వామి కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ మధ్య కాలంలో ధర్మస్థాపనకై స్వామీజీలకు అందరికి ఒక బ్రహ్మ సంకటం పడింది. ధర్మాన్ని ఎలా స్థాపించాలి, ఎలా నిలబెట్టాలి అని. కానీ శివదీక్ష ద్వారా, శివమాలల ద్వారా సనాతన ధర్మానికి ఆజ్యం పోస్తూ ప్రతి ఒక్కరి లోపల భక్తి భావాన్ని నెలకొల్పుతున్నటువంటి మా గురుదేవులు ప్రభు గురుస్వామి, అలాగే వారి యొక్క కుమారుడైనటువంటి అరుణ్ గురుస్వామి కోసం గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇలాగే ప్రతి ఒక్క స్వామి కూడా భక్తిభావం కలిగి ఈ దీక్షలను ఇంకా కూడా వైభవపేతం చేసి ప్రతి ఒక్కరి లోపల శివనామ స్మరణ, శివ పూజ, శివుడి మీద ఉండేటటువంటి భక్తిని ఇంకా పెంపొందింపజేసి అందరినీ కూడా ఆ దేవదేవుని యొక్క ఆజ్ఞతో నడిపించాలని మీ అందరిని నేను కోరుకుంటున్నాను. అలాగే ప్రతి ఒక్క శివస్వామికి నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, దయచేసి ప్రతి ఒక్కరు కూడా మండల దీక్ష వేయండి. మండల దీక్షనే పరిపూర్ణం. ఈరోజు ఈ సంవత్సరం మీరు శివదీక్ష చేశారంటే వచ్చే సంవత్సరం తప్పకుండా ఒక్కరినన్నా మోటివేట్ చేసి ఒక్కరి చేతనన్నా శివదీక్షను ధరింపజేయండి. అది మీకు ఎంతో పుణ్యం, పురుషార్థం సిద్ధింపజేస్తుంది. అది మన బాధ్యత. ఈరోజు స్వామీజీలందరూ కూడా ధర్మం పైన వాళ్ళని మోటివేట్ చేసి ధర్మం మీద నిలబెట్టడానికి ఎంత శ్రమిస్తున్నారో ఆ శ్రమ కన్నా మీరు ఒక్క స్వామినన్న నూతనంగా శివదీక్ష ధారణ చేయిస్తే మేము చేసినటువంటి తపస్సు మీరు చేసినటువంటి లెక్క. అలాగే మనకు పూర్వపు ఆచారాలను అనుసరించి పూజ్య గురుదేవులు పెద్దలు మనకేమైతే ఆచార వ్యవహారాలను చెప్తున్నారో గురుదేవులు, వాటినే పాటించండి. ఈ మధ్యలో కొత్తగా ఎవరో వచ్చి ఏవేవో చెప్తున్నారు శివదీక్షల గురించి. దయచేసి వాటిని నమ్మొద్దు. మనకు నా అనుభవం ప్రకారంగా ఉభయ 2 నియోజకవర్గాల్లో మన గురుస్వామి చెప్పేటటువంటి పద్ధతి, నియమాలు, పూజా విధానము మనకు అనుకూలమైనటువంటి ధర్మంలోనే ఉంటాయి. మనకు ఎక్కువ ఇబ్బంది కలిగించే ఉండవు. మళ్ళీ ధర్మానికి అంతర్గతమై ధర్మానికి సంబంధించిన విధంగానే ఉంటాయి. పూజ్య గురుదేవులు చెప్పినటువంటి విషయాలనే పాటించండి. ఆ ఆచార పద్ధతులతోనే మీరు దీక్షను సంపూర్ణం చేసుకోండి. సోషల్ మీడియాలో వస్తున్నటువంటి కథనాలను నమ్మొద్దు. ఈ ఫోన్లలో వస్తున్నటువంటి కథనాలను నమ్మొద్దు. ఎవరెవరో వాళ్ళ బుద్ధికి తోచిన విధానంగా వాళ్ళు ఏదో చెప్తుంటారు, వాటన్నిటిని పాటించకండి. ఎందుకంటే దీక్ష ప్రదానం చేసినటువంటి గురువు త్రిమూర్తి స్వరూపుడు, సాక్షాత్తు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు. అట్టి గురువు ఇచ్చినటువంటి వాగ్దేవత సమానం కాబట్టి గురువాక్కును ఉల్లంఘించకూడదు. ఇది ప్రతి ఒక్క స్వామి గుర్తుంచుకోవాలి. అలాగే ఇక్కడ ఉండేటటువంటి సివిల్ స్వాములు ఎవరైతే ఈ పూజకు ఉపస్థితులైనారో మీ అందరు కూడా ఒక విజ్ఞప్తి, జన్మ ఎత్తిన తర్వాత ఒక్కసారన్నా శివదీక్ష చేసే చచ్చిపోలే. బాగా గుర్తుపెట్టుకోండి, ఒక్కసారన్నా. ఈ విషయం నేను చెప్పడం లేదు. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే చెప్పాడు ఈ విషయాన్ని. ఇది నారాయణ ప్రోక్తం, సకల దేవతా ప్రోక్తం, సర్వ ఋషి బృంద ప్రోక్తం. ఇది ఇప్పుడు ఇక్కడ ఉండే స్వాములు వారి యొక్క కుటుంబ ధర్మానికి అనుసారంగానే వాళ్ళకు కష్టాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అయినను శివదీక్ష ధారణ చేసి మనందరినీ పావనం చేయడానికి ఇక్కడికి వచ్చారు. ఇందులో మీ కుటుంబ సభ్యులు ఎవరైనా శివస్వాములు ఉంటే అది మీకెంత అదృష్టం, మీకెంత గొప్పతనం ఒకసారి ఆలోచన చేయండి. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా మీ పిల్లల చేతనో లేకపోతే మీ యొక్క
గృహస్థుడైనటువంటి యజమాని చేతనో ఎన్ని కష్టాలున్నా ఎన్ని ఇబ్బందులున్నా పక్కన పెట్టేసేయాలి. భర్తకు చెప్పాలి భార్య, ఏమయ్యా శివదీక్ష సమయం ఆసన్నమైంది.